హలో వ్యూవర్స్, నేను హర్ష తల్లాప్రగడ. సినిమాని ఎన్నో మంది ఆదరిస్తారు. అలానే మనకి ఏ ఎమోషన్ వచ్చినా, హ్యాపీనెస్ అయినా, సాడ్నెస్ అయినా, లేదా జస్ట్ ఫన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఎప్పుడూ చూసేది సినిమా. మన తెలుగు స్టేట్స్లో సినిమాని ఎంతో ఆదరిస్తారు. సో రీసెంట్గా వచ్చిన స్టడీస్ ప్రకారం సినిమాలో అప్రాక్సిమేట్లీ 35-40% ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు థియేట్రికల్ రిలీజెస్ యాక్షన్ ఆర్ యాక్షన్ డ్రామా కింద కేటగరైజ్ చేశారు. సో యాక్షన్ డ్రామా ఈ ఒక కేటగిరీ ఇయర్స్ కొద్దీ ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఫేజ్లో వెళ్తోంది. ఫస్ట్ మనం చూసుకుంటే మన హీరోస్ని హీరోయిక్గా చూపించడానికి ఒక 10 మందిని కొట్టేస్తే అది ఒక యాక్షన్ లేదా వాయిలెన్స్ చూపెట్టేవారు. కానీ ఇయర్స్ కొద్దీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పుడు మనం ఒక గోర్ అనే ఎలిమెంట్లో వాయిలెన్స్ చూడడం జరుగుతోంది. సో దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా హర్ష. సో ఇప్పుడు మనం సినిమాలు చూస్తే కనుక అవి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఫేజ్లో వెళ్తున్నాయి. లైక్ ఇది వరకు మనకి సినిమాలు అంటే హీరోస్ ఒక 10 మందిని కొట్టేసి లేకపోతే అదొక క్రౌడ్ని ఫైట్ సీక్వెన్స్ పెట్టేస్తే అది వాయిలెన్స్గా చూసేవాళ్ళం. కానీ ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటే ఎస్పెషలీ ఐ థింక్ పోస్ట్ కోవిడ్ మనం చూసుకుంటే కనుక ఒక గోర్ ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద వంగా ఎఫెక్ట్ అంటూ యానిమల్ మూవీ నుంచి కూడా కొంచెం ఇవి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. యానిమల్ అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, కేజీఎఫ్ అవ్వచ్చు, లేదా పుష్ప ఫర్ దట్ మ్యాటర్ ఆర్ మార్కో వచ్చిన ఈ లిస్ట్. ఇలా చూసుకుంటే వాయిలెన్స్ అన్నది పదం రీసెంట్గా దురంధర్. సో వాయిలెన్స్ అన్నదానికి మీనింగ్ మారిపోయింది. కొన్ని స్టడీస్ లైక్ ఇంటర్నేషనల్ స్టడీస్ పరంగా చూసుకుంటే ఆర్లాండో అన్న ఒక స్టడీ ప్రకారం మన త్రూ అవుట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సినిమాస్ చూసుకుంటే 1950s నుంచి 1990sకి వాయిలెన్స్ సినిమాస్ డబుల్ అయిపోయాయి. అండ్ 1950s నుంచి 2013 వరకు చూసుకుంటే అవి మోర్ దెన్ ట్రిపుల్ అయిపోయాయి. సో ఈ వాయిలెన్స్ సినిమాలు ఇలా పెరగడం, లైక్ ఈ పర్సంటేజ్ పెరగడం, ఇది మన ఆడియన్స్ యాక్సెప్టెన్స్ వల్ల అంటారా, లేకపోతే ఈ మూవీస్ వచ్చి ఆడియన్స్ని యాక్సెప్ట్ చేయించేలా చేస్తున్నాయా? ఈరోజు మంచి టాపిక్ నాతో డిస్కస్ చేయడానికి కూర్చున్నందుకు ముందుగా మీకు నా అభినందనలు. విషయం ఏంటంటే ప్రజలకు వినోదం కావాలి, వినోదం కోసం కళలు ఉన్నాయి. కళల్లో సకల కళల సమాహారం అంటాం. ఆల్ ఆర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సినిమా. సో అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి అందులో. అందుకని సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఎంటర్టైన్మెంట్ రంగంలో. ఈ సినిమా ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు, లేదు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారని చెప్పి కొంతమంది అంటారు. ఇది ఇప్పుడు తెగనటువంటి విషయం ఇది. కానీ విషయం ఏంటంటే ప్రజలు చూస్తున్నారు కదా అని, ప్రజలు చూస్తారు కదా అని ఏది పడితే అది తీయడము, సో ప్రజల్లో వ్యూవర్షిప్ బాగా ఉంది కదా అని చెప్పి సో దీన్నే చూస్తున్నారు కాబట్టి అందరూ ఇదే తీయాలని అనడం, ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా సినీ క్రిటిక్స్ కానీ, నేను కూడా నువ్వు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను స్టడీ చేశాను, గూగుల్ సెర్చ్ చేశాను, అన్ని ఏఐ టూల్స్ని అడిగి చూశాను. ఓవరాల్ యాక్సెప్టెన్స్ ఉందా ఏమిటి, క్రిటిక్స్ ఏమంటున్నారు, సినీ క్రిటిక్స్ ఏమంటున్నారు, ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారు, అలాగే సైకియాట్రిస్ట్ ఏమంటున్నారు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అందరూ కూడా తీవ్రంగా దీన్ని విమర్శిస్తున్నారు. ఈ విధమైనటువంటి ట్రెండ్ మంచిది కాదు. ఈ విధంగా ఒక రక్తపాతం, బ్లడ్ షెడ్, గోర్ అన్నవే, ఆ బ్లడ్ షెడ్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల మీద 3-4 రకాల ప్రభావం ఇది మనకు చూపిస్తుంది అన్నమాట. అంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము సినిమా నిజంగా కూడా యాక్చువల్గా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ యానిమల్ సినిమా ఎంత వైలెన్స్ అంటే నేనైతే చూడలేకపోయాను. విపరీతమైనటువంటి వైలెన్స్, విపరీతమైనటువంటి రక్తపాతం. దీని మీద చాలామంది యూట్యూబర్స్ చాలా వీడియోలు చేశారు. ఏమిటిది అని నేను చూడలేకపోయాను. చాలా చోట్ల కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది, చెవులు మూసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ సినిమాకి ఎంత మార్కెట్ అయింది, అది తీయడమే దాదాపు అది 2023లో వచ్చినట్టుంది. 200 crores వాళ్ళు బడ్జెట్తో సినిమా తీస్తే దాదాపు 2000 crores ఆ సినిమా, 1000 పైన crores సినిమా అది రెవెన్యూ చేసినట్టుగా చెబుతున్నారు.
ఇంకో విషయం ఏంటంటే సార్, మన సిబిఎఫ్సి, మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్టడీస్ ప్రకారం ఈ యాక్షన్ ఆర్ యాక్షన్ డ్రామా మూవీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో షేర్ ఆల్మోస్ట్ దే అమౌంట్ ఫర్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ టోటల్ రెవెన్యూ. చూడండి మరి చూడండి, అంటే ప్రజలు చూస్తున్నారనే కదా, ప్రజలు చూస్తున్నారు అంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇంత ఇంత రెవెన్యూ చేస్తున్నారు వాళ్ళు, అఫ్ కోర్స్. కానీ ప్రజలు చూడడం అనే దాన్ని మనం ప్రజల యాక్సెప్టెన్స్గా అనుకోకూడదు. దట్ ఈస్ ద పాయింట్. అర్థం చేసుకోవాలి, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. యాక్సెప్టెన్స్కి ఓవర్షిప్కి డిఫరెన్స్ ఉంది. ప్రజలకు వినోదం కావాలి. సో ఏ వినోదాన్ని నువ్వు ప్రజలకు అలవాటు చేస్తున్నావు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని ప్రజలకు ఇస్తున్నావు ఏమిటి అనేటటువంటిది ఈ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, నాకు 1000 కోట్లు సంపాదించుకున్నాను అంటే సరిపోదు. దాని ప్రభావం ఈ సమాజం మీద ఎలా ఉంటుంది, అది చూసే పిల్లల మీద ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ మీద ఎలా ఉంటుంది, మహిళల మీద ఎలా ఉంటుంది, ఓవరాల్గా సోషల్ ఆ స్పెక్ట్రంలో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అది మెయిన్ అనమాట. ఇది 3 రకాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ యానిమల్ సినిమాయే కాదు, ఇది జైలర్ సినిమా వచ్చింది, పుష్ప 2 వచ్చింది, అలాగే ధురంధర్ వచ్చింది మొన్న. అన్నీ కూడా వైలెన్స్, బ్లడ్ షెడ్. నేనైతే ఆ ధురంధర్ సినిమాలో అయితే ఇలా వేళ్ళు కట్ చేయడము, అలాగే విసిరేయడము, అబ్బాబ్బాబ్బా, అదేంటో ఒకరిని పడుకోబెట్టి నిజంగా చేస్తారో లేదో. చిన్నప్పుడు మీరు విన్నారో లేదో కథలు, మేము నరకం గురించి చాలా కథలు వినేవాళ్ళం. నరకంలోకి వెళ్తే ఏం చేస్తారని, వేడిగా కాగే నూనెలో వాడిని వేసేస్తారని, మేకులు కొడతారని, అదని ఇదని చిన్నప్పుడు కథలు విన్నాం. అమ్మో నరకానికి వెళ్ళకూడదురా బాబు అని భయపడి అనుకునేవాళ్ళం అనమాట. కానీ నరకం, మేము పుస్తకాల్లో చదువుకున్న నరకం కంటే 1000 రెట్లు ఎక్కువ నరకం చూపిస్తున్నారు ఇక్కడ సినిమాల్లో. 1000 రెట్లు ఎక్కువ నరకం చూపిస్తున్నారు. ఎక్కడో లేదురా బాబు, ఇగో సినిమాల్లోనే ఉంది నరకం. సో అది చూసి వినోదించడం ఏంటి, అది చూసి ప్రజలు ఆనందించడం ఏంటి అంటే అంత హింసని యాక్సెప్ట్ చేస్తున్నారా వీళ్ళు అంటే. అలా చూడడం వల్ల ఏమవుతుందని నేను చెప్తాను. వరల్డ్ వైడ్గా సైకియాట్రిస్ట్ ఏం చెప్తున్నారు, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంటామే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి వైలెన్స్ ఉన్నటువంటి సినిమాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరం మీద ఇంపాక్ట్ చేస్తాయి, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఏ విధంగా దెబ్బతీస్తాయంటే అవి మన కళల్లోకి వస్తాయి. అందుకని చాలామంది పడుకునే ముందు 3 గంటల ముందు అసలు సినిమాలే చూడొద్దు అంటారు, స్క్రీన్ చూడొద్దు అంటారు. మన కళల్ని డామినేట్ చేస్తాయి, మన కళలు అవే వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, నిద్ర చెడిపోతుంది. నిద్ర చెడిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది కదా. మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మీ బీపీ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ఇవన్నీ కూడా అవుతాయి కదా. సో ఆ విధంగా ఒక రకంగా శారీరకమైన ఆరోగ్యం మీద దాని ప్రభావం చూపిస్తుంది కదా. ఇంకొకటి మానసికమైనటువంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ శారీరకమైనటువంటి అనారోగ్యాలు రావడం వల్ల మానసికంగా కూడా మనిషి ఒక రకంగా అంటే సైకోలాగా తయారైపోతాడు అనమాట. సో ఇది ఒక రకం. ఇంకొకటి ఏమిటాయి అంటే ఇట్లాంటి సినిమాలు చూడడం వల్ల మనకి నిజంగా జరిగేటటువంటి ఘోరాలు, నేరాలు, నేర ప్రవృత్తి, హింసా ప్రవృత్తి, వీటి పట్ల మనం ఆ మానవత్వం అనేటటువంటిది మనలో క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. సినిమాల్లో చూసి రోడ్డు మీద ఎవడన్నా కొడతా ఉన్నా సరే మనం పట్టించుకో, హాయ్ దురందర్ సినిమాలు ఎంతకంటే బ్రహ్మాండం కొట్టారు కదా అనుకుంటాం. అంతే తప్ప అన్యాయం పట్ల న్యాయంగా స్పందించడము, బాధితుల పట్ల న్యాయంగా స్పందించడము, లోకంలో జరుగుతున్న అణిచివేతలు, అక్రమాల పట్ల స్పందించడం కూడా పోతుందన్నమాట. ఇది చాలా పెద్ద ఇంపాక్ట్. ఇట్లాంటి సినిమాలు చూసి మనుషులకి న్యాయానికి అన్యాయానికి మధ్య తారతమ్యం కూడా తెలుసుకోకుండా మనుషులు తయారుతారు. చూడండి, ఒక సినిమా తీస్తున్నాము, నాకు ఇన్ని కోట్లు చేసింది, ఇంత పెద్ద బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటారు, ప్రోపగాండా చేసుకుంటారు కదా. కానీ ఆ సినిమా వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కానీ మొత్తం ఓవరాల్గా సమాజం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది అనేటటువంటిది చూడాలి. మీరు ఏదైనా చేయండి, దేశభక్తి గురించి చెప్పండి, ఉగ్రవాదం గురించి చెప్పండి, నేరస్తుల గురించి, అండర్గ్రౌండ్ డాన్స్ గురించి చెప్పండి, ఏదైనా చెప్పండి. కానీ పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ కూడా భయభ్రాంతులను చేసేటటువంటి ఇంత హింస అవసరమా? ఇంత హింస ఒకప్పుడు చూపించలేదే, ఇప్పుడు గ్రాఫికల్గా చూపిస్తున్నారు, యానిమేషన్స్లో చూపిస్తున్నారు, ఇట్లా చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మనిషిని రకరకాలుగా కృంగదీస్తుంది అనమాట. అంటే సోషల్ ప్రాబ్లం యాక్చువల్గా నరకం ఎక్కడో లేదు, సినిమాల్లో ఉందని నేను చెప్పానే అదొకటి. ఇదొక మేజర్ సోషల్ ప్రాబ్లంగా పరిణమిస్తుంది మన ఇండియన్ సినిమాలు. ఇంటర్నేషనల్ సినిమాలు ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ
ఇండియన్ సినిమాలో మాత్రం మన సౌత్ ఇండియన్ సినిమాలు ఎట్లాగే ఉన్నాయి, మొత్తం బాలీవుడ్ ఎట్లా ఉంది, అన్నీ ఇలా తయారవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు యాక్సెప్టెన్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకో 2 ఫ్యాక్టర్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. ఒకటి ఎంకరేజ్మెంట్ అండ్ ఇంకోటి ఎక్స్పెక్టేషన్స్. సో ఈ రెండు ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు రీసెంట్ సిబిఎఫ్సి డేటా ప్రకారం కూడా తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూస్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ A-rated మూవీస్, అంటే అడల్ట్ కేటగిరీ సర్టిఫికేట్ మూవీస్ అన్నమాట. సో దీంట్లోకి మనకి వాయిలెన్స్ వస్తుంది, వేరే ఇంటెన్స్ థీమ్స్ కూడా అన్నీ యాడ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ గురించి ఆలోచిస్తే యాక్సెప్టెన్స్ అండ్ అగైన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఒక్క సినిమా రాగానే దాంట్లో పెద్ద పెద్ద గన్స్, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ సెటప్లో ఫైట్స్, ఇదివరకు ఫైట్స్ అన్ని కూడా ఓపెన్ గ్రౌండ్లో ఉండేవి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ సెటప్లో డిఫరెంట్ సెటప్స్ కూడా మారుతున్నాయి విజువల్లీ. సో ఇక్కడ ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ వల్ల కూడా మనకి ఇదే జానర్లో మూవీస్ ఎక్కువ వస్తున్నాయని అనొచ్చా? అంటే ఇక్కడ ఒకటి, ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంది అని అనుకోకూడదు. మీరు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. ఇంకొక దిక్కు లేకపోతే ఏంటంటే, నేను ఒక గోర్కీ అనే మహారచయిత, రష్యన్ రచయిత ఉన్నాడు. ఒక కథలో రాస్తాడు, మనిషికి దాహం వేస్తుంది కదా, ఆ దాహం వేసినప్పుడు మంచినీళ్ళు దొరకకపోతే మురికి నీళ్ళు దొరికితే ఆ మురికి నీళ్ళే తాగుతాడు. సో మన సినిమా విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే ఇది తీస్తున్నారు, ఆ తీసేవాళ్ళు ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసే విధానం అద్భుతంగా ఉంటుంది. గొప్ప గొప్ప నటులను పెట్టుకుంటారు, వాళ్ళకు పెద్ద పెద్ద రెమ్యూనరేషన్స్ ఇస్తారు, కోట్లలో రెమ్యూనరేషన్స్ ఇస్తారు. వాళ్ళ ఫోటోగ్రఫీ, వాళ్ళ పాటలు, వాళ్ళ సంభాషణలు, వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. హై రేంజ్లో, హై ఎండ్లో ఉంటాయన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఆ సినిమాలు. అందుకని అందరూ చూస్తారు. సో చూడ్డాన్ని యాక్సెప్టెన్స్ అనుకోకూడదు. యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా అని కూడా అనుకోవద్దు. ప్రజల్ని మీ వద్దకు అలా లాగుతున్నారు, ప్రజల్ని ఆ విధంగా మీరు తయారు చేస్తున్నారు, ప్రజల్ని మీ సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని అనుకోవద్దు అని నేను అంటానన్నమాట. అది వాళ్ళ చూడడం వేరు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెన్స్, ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్మెంట్. మీరు మంచి సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చినాయి, మనకి ఎన్నెన్నో సినిమాలు, దేశభక్తి సినిమాలు ఏమంటే చాలా సోషల్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చినాయి, చాలా మంచి మంచి సినిమాలు వితౌట్ ఎనీ వైలెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్, వల్గారిటీ లేకుండా బ్రహ్మాండమైన సినిమాలు రావట్లేదా, మనం చూడట్లేదా? ఈ ఓటీటీల్లో కూడా వస్తున్నాయి, మనం చూడట్లేదా? లిస్ట్ ఎందుకు ఇచ్చుకోవడం? కాబట్టి సో మెనీ వేస్ మనం ఫిల్మ్ని బిల్డ్ చేయడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి. డబ్బు సంపాదించుకోవడానికి హింసనే మార్గంగా చూపించడం అనేది, అసలు ఫలానా డైరెక్టర్ ఫలానా సినిమాలో ఫలానా ఆయుధం వాడాడు. ఇప్పుడు రాజమౌళి గురించి చెప్తారు, ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఆయుధాన్ని ప్రవేశపెడతాడంట. ఆ ఆయుధం గురించి పెద్ద చర్చ, ఇలాగ మీడియాలో కూర్చొని మాటలు, ఈ సినిమాలు ఈ ఆయుధం, ఆ సినిమాలో ఆ ఆయుధం. ఆయుధాలేంటి, ఎన్ని సినిమాలు ఎగరగొట్టాడు, కింద భూకంపం ఎంత వచ్చింది, పైన ఇంత ప్రళయాలు, ఇవన్నీ కాదు. ప్రజలు యాక్సెప్టెన్స్ కాదు, ప్రజలు చూస్తారు, బాగా తీస్తారు కాబట్టి ప్రజలు చూస్తారు. కానీ అట్లాగా ప్రజల్ని ఆ దారిలోకి, హింసా మార్గంలోకి ప్రజల్ని మళ్లించడానికి ఇదొక మార్గం సినిమాలు ఈ విధంగా తీయడం. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నానమ్మా. మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఎస్ సార్. ఇంకా లాస్ట్ మనం ఇది ఎండ్ చేయడానికి ఒకటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మనం ఒక సినిమా టు ఒకటి అలా లింక్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు కేజీఎఫ్లో ఒక పెద్ద వెపన్ వాడేసి పెద్దమ్మ తల్లి సంథింగ్ పెద్దమ్మ అని పేరు పెట్టారు దానికి. సో అలా ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. లైక్ ఒక సినిమాలో పెద్ద వెపన్ వాడితే ఇంకో సినిమాలో వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఏవో ఆల్టరేషన్స్ చేసి అగైన్ పెద్ద పెద్ద వెపన్స్ వాడడం, అవి షూటింగ్స్, చైన్ ఆఫ్ బుల్లెట్స్, సో రకరకాలుగా. సో లైక్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అలాంటి సినిమాలు వస్తున్నాయా, లేదా అగైన్ ఆడియన్స్లో యాక్సెప్టెన్స్ పెంచడానికే వీళ్ళు నరేటివ్ పట్టుకొస్తున్నారంటారా? ప్రజల తప్పేమీ లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల తప్పేముంది? తల్లిదండ్రులు ఏం చెప్తే, టీచర్లు ఏం చెప్తే అది చేస్తారు, ఏం చూపిస్తే అది చూస్తారు. ప్రజలు కూడా అంతే. సినిమా హాళ్ళు కట్టారు, ఇంకొక దిక్కు లేదు, అక్కడికి వెళ్ళి సినిమాలు చూస్తారు, లేదా టీవీలో సినిమాలు చూస్తారు. ఇంకొక మార్గం లేదు కదా వినోదించడానికి. ఒక 100-200 పెడితే అన్ని రకాల ఆనందాలు, వినోదాలు అందులో దొరుకుతున్నాయి కాబట్టి చూస్తారు. కానీ మనకి సోషల్ రిలేటెడ్ మూవీసు, మంచి గొప్ప గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలు అందంగా తీయొచ్చు, గొప్పగా తీయొచ్చు, గొప్ప నటులతో తీయొచ్చు, గొప్ప నటులతో కూడా తీయొచ్చు.
చాలా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా కూడా ఉంటాయి ఆ సినిమాలు. అలాగా తీసి నిరూపించారు, నిరూపిస్తున్నారు కూడా. మన సౌత్ ఇండియన్ మూవీస్ కూడా అద్భుతమైన, మలయాళంలో అద్భుతమైన మూవీస్ వస్తున్నాయి, కన్నడలో అద్భుతమైన మూవీస్ వస్తున్నాయి, తమిళంలో వస్తున్నాయి. మన తెలుగులో కూడా రియల్ లైఫ్ బేస్డ్ మూవీస్ చాలానే వచ్చాయి. చాలానే వస్తున్నాయి కదా! మన తెలుగులో కూడా ఈ మధ్య చాలా సినిమాలు వచ్చినాయి. 'కోర్ట్' అని మంచి సినిమా వచ్చింది. మన 'దండోరా' అని ఎంత బ్రహ్మాండమైన, కోరియా, ఎంత ఇష్యూ తీసుకున్నారు. 'ఈఫోరియా' అనే బ్రహ్మాండమైన సినిమా ఈ మధ్య బలగం ఇస్ వచ్చింది. ఆల్సో వన్ ఎగ్జాంపుల్. 'బలగం' ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూశారు. అవును. అందులో ఏం వైలెన్స్ ఉంది? ఎందుకు చూడలేదా ప్రజలు? అన్నీ చూస్తారు. ప్రజల్ని ఇట్లాంటి హింసా మార్గంలో నడిపించేటటువంటి హింసా ప్రవృత్తిని, అసలు మాలో ఈ విధమైనటువంటి హింస పట్ల స్పందించేటటువంటి అసలు లక్షణమే లేకుండా ప్రజల హృదయాల్ని రాతి హృదయాలుగా మార్చేటటువంటి సినిమాలు, ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డబ్బు కోసం ఇట్లాంటి పనులు చేయకూడదు. వైలెన్స్ తగ్గించడమే మంచిది. అది పిల్లల మీద, పెద్దల మీద, అందరి మీద కూడా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? మీరు వాయిలెన్స్ సినిమాస్ ఇష్టపడతారా లేదా రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ ఇష్టపడతారా అనేది కామెంట్స్లో మాకు చెప్పండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, హర్ష తల్లాప్రగడ.